ఇంకా బాగా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి. అలాగే దేవుని యొక్క పాటలు ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇక్కడ పాడేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోకూడదు. అర్థమైందా? ఇక్కడ పాడేసి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మర్చిపోకూడదు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోవడం కాదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చక్కగా వాటిని ప్రాక్టీస్ చేస్తూ, అలాగే ఫ్యామిలీ పేర్స్లో కూడా మీరు పాడుతూ ఉండాలి. అలా పాడినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా బాగా గాడ్లో బాగా మీరు చక్కగా షైన్ అవుతారు. నాకు అనిపించింది ఇక్కడే పక్కన మనకేమున్నాయి, కడియము నర్సరీస్ ఉన్నాయి కదా. ఆ నర్సరీస్ చూస్తే ఎంతో అందమైన పువ్వులు ఉంటాయి ఈ సీజన్లో, ఈ యొక్క శీతాకాలంలో. అలాగే మీరందరూ కూడా దేవుని యొక్క తోటలో చక్కటి పువ్వుల వలె మీరందరూ ఉన్నారు. చూడండి, ఒక్కొక్కరు మంచి కలర్ఫుల్ డ్రెస్ చేశారు. ఇక్కడ మంచి నీట్గా, మంచి లవ్లీగా, బ్యూటిఫుల్గా ఉన్నారు అందరూ, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్. గాడ్ బ్లెస్ యూ. మరి ఇలాగే మీరు లైఫ్లో కూడా చక్కగా అందంగా మీరు వికసించాలి, మరి సంతోషంగా మీరు ఉండాలి. అందుకనే మీ బట్టే తర్వాత పెద్ద అయ్యాక మరి మీ పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి మీరు ఈ విధంగా చక్కగా లవ్లీగా బ్యూటిఫుల్గా ఉండాలి. అలా ఉంటారా? మరి అలా ఉంటారా? మరి ఎస్ అని చెప్పండి. మీరు ఇల్లు అంటే నోవేమో అనుకుంటున్నాను. నోవా? ఎస్ఏనా? ఈసారి గర్ల్స్ సైలెంట్గా ఉన్నారు. ఎస్ అన్ నో? ఎస్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇద్దరు బాగా చెప్పారు సమానంగా. నైస్. కాబట్టి చిల్డ్రన్, మీకు మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేంటంటే మరి ఈ యొక్క వరల్డ్ సండే స్కూల్ హిస్టారికల్గా మనం చూస్తే మరి చరిత్రలో 1780లో ఇంగ్లాండ్ దేశంలో రాబర్ట్ రైట్స్ అనే